ప్రస్తుతం మనతో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఏ విధంగా ఉండబోతుంది? జనసేన టీడీపీ పార్టీ కలయికతో భారీ స్థాయిలో బహిరంగ సభ జరగనుంది కదా. ఇప్పటికే విజయవంతంగా ఒక ప్రభంజనం లాగా లోకేష్ గారి యువకాలం నడిచింది. అది యువకులకే కాదు, సమాజంలో అన్ని వర్గాలకి, మహిళలకి, పురుషులకి, వృత్తుల వారికి వేదికగా మారింది. ఏనాడు లేనంత చైతన్యం వచ్చింది. ఈ యాత్రకు అపూర్వమైన స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అనేక అక్రమ విధానాల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి దీన్ని నిర్వీర్యం చేయాలని చూసినా కూడా ప్రజల సహకారంతో విజయవంతంగా సాగింది. కాకపోతే 4000 కిలోమీటర్లు 400 రోజులు నడవాలన్న ధ్యేయం నెరవేరల. దానికి కారణం ఈ ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టి దీన్ని ఎలాగోలా ఆపాలన్న ధ్యేయంతో చంద్రబాబు గారిని జైలుకు పంపించడం వల్ల దాన్ని, అలాగే ఎన్నికలు ఎర్లీగా రావడం కోసం ప్రయత్నం జరుగుతుంది కనుక దీన్ని విశాఖపట్నంతో ముగించి యుద్ధానికి సిద్ధమై వెళ్ళాలనే కార్యక్రమం ముందు చూస్తున్నాం. అపూర్వమైన స్పందన వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ఉంది, నమ్మకం వచ్చింది ప్రజల్లో. లోకేష్ గారి సారథ్యంలో సక్రమైన నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు ఉంటాయి, మనకు సమస్యల పరిష్కారం నమ్మకాన్ని ఆయన కలిగించుకుంటూ వచ్చాడు. అంటే చెప్పండి సార్, పూర్తిగా మీరు ఎన్ని పార్టీలు కలిసినా మేము మాత్రం సింగిల్గానే వస్తాం జనసేన టీడీపీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో కలిసేవాళ్ళు లేడు, ఇవాళ వాళ్ళ నమ్మినాడు లేడు. ప్రజలు మోసపోయి దగాబడ్డ అనేక వర్గాల వారు. ఆయన పాదయాత్రలో లక్షలాది వాగ్దానాలు చేశాడు, ముద్దులు పెట్టాడు, పిడిగుద్దులు గుర్తా ఉన్నాడు. ధరలు పెంచాడు, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మార్చాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, అభివృద్ధి అనేది లేదు. ఏదైతే సంక్షేమ ముసుగులో దోపిడీ చేశాడు, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశాడు, ఇవన్నీ ప్రజలు గమనించారు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినా ప్రజా మద్దతుతోటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిసి అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఎన్నికల్లో పాదయాత్ర ఒక సెంటిమెంట్గా మారింది. ఈసారి కూడా లోకేష్ పాదయాత్ర పనిచేస్తుందంటారా? లోకేష్ గారి పాదయాత్రకి, బాబు గారి భవిష్యత్తు గ్యారంటీ సదస్సులకి ఎందుకు వస్తూ ఉన్నారు జనం? ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి, అలజడి ఉంది. ఇవాళ ఉద్యమాన్ని అంచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలను అంచేస్తూ ఉన్నారు. వాళ్ళ సిపిఎస్ విధానానికి మాట్లాడితే ఇవాళ ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని, పోలీసుని అందరినీ కూడా అణచివేసే కార్యక్రమం అమలవుతోంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యాచరణతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు చెప్తున్నారు, పూర్తిగా రేపైతే వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. పూర్తిగా ఈ ప్రభుత్వానికి అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు నాంది పలుకుతారని, ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పి అయితే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.